నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను మనస్విని. ఆధునిక జీవన శైలిలో పని ఒత్తిడి వల్ల గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం లేదా నిలబడడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ అలవాటు మీ ఆయుష్ను తగ్గించడమే కాకుండా ప్రాణాంతక గుండె జబ్బులకు దారి తీస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్లో వచ్చిన అధ్యయనం ప్రకారం రోజుకు కేవలం 30 నిమిషాల పాటు కూర్చునే అలవాటును తగ్గించుకుంటే అకాల మరణం సంభవించే ప్రమాదం 10% తగ్గుతుంది. ఫిబ్రవరి 11న వెలువడిన మరో అధ్యయనం కూడా నిశ్చల జీవనశైలి వల్ల గుండె జబ్బుల ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. చాలా మంది కూర్చోవడం కంటే నిలబడడం మంచిదని భావిస్తారు, కానీ పరిమితికి మించి నిలబడడం వల్ల కూడా సమానమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు నిలబడడం వల్ల కాళ్ళల్లో నొప్పి, తిమ్మిర్లు, బరువుగా అనిపించడం, వాపు వస్తుంది. నిరంతరం నిలబడడం వల్ల కాళ్ళలోని సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్తం గుండెకు తిరిగి చేరడం కష్టమవుతుంది. కాళ్ళ కండరాలు కదలనప్పుడు రక్తం కింది భాగంలోనే పేరుకుపోయి చీలమడల వాపుకు, తీవ్ర అసౌకర్యానికి దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో వెరికోస్ వెయిన్స్ సమస్యకు కారణం కావచ్చు. కేవలం నిలబడమే కాకుండా కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాహార లోపాలు, శారీరక ఒత్తిడి వల్ల కూడా కాళ్ళ నొప్పులు రావచ్చు. ఇవి నిరంతరంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. మీ ఉద్యోగం లేదా వృత్తిరీత్యా గంటల తరబడి నిలబడాల్సి వస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతి 30 నుండి 40 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం తీసుకోండి. ఒకే చోట స్థిరంగా ఉండకుండా తరచుగా నడవడం లేదా కాళ్ళను కదిలించడం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇంటికి వెళ్ళాక కాళ్ళను కాస్త ఎత్తులో ఉంచి విశ్రాంతి తీసుకోవడం వల్ల వాపులు తగ్గుతాయి. మీ శరీరాన్ని ఒకే భంగిమలో బంధించకండి. కూర్చున్నా, నిలబడినా మధ్య మధ్యలో విరామం తీసుకోవడమే మీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.